డే 3 ఆఫ్ ఎర్నింగ్ 1 lakh ఇన్ 1 month ఛాలెంజ్. నమస్తే చిచ్చాస్. మనం ఎంత కన్సిస్టెంట్ గా ఉందామని అనుకుంటున్నామో అంతే కన్సిస్టెంట్ గా వర్షం కూడా ఉంటుంది. ఇలా పడే వర్షం వల్ల మన బిజినెస్ ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది. ఇక దానికోసం కూడా ఏదైనా మాస్టర్ ప్లాన్ వేయాల్సిందే. కానీ ఈ రోజు కొత్తగా ఒక కస్టమర్ వచ్చిండు. వచ్చిన వెంటనే అన్న నా వీడియో తీయకని నీతో మాట్లాడాలని అన్నాడు. ఇక ఆయన చేసిన బిజినెస్ లాస్ అయింది అని స్టోరీ చెప్పిండు. ఏమైనా సజెషన్స్ ఇస్తారేమో, కొత్తది చెప్తారేమో అని వచ్చిండు అని అన్నాడు. చిచ్చాస్, మేము కొత్తగా ఏది తెలియని వాళ్ళమే, ఎవరు చేయని బిజినెస్ చేద్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేసినాం. అలా అని అన్ని తెలుసు అని అనుకోకండి. బట్ వచ్చిన ఎక్స్పీరియన్స్ మీదకెళ్ళి ఆయనకు కొన్ని చెప్పినాం. అది మీకు చెప్తున్నా. ఏంటంటే పాలు పలిగినప్పుడే పన్నీర్ వస్తుంది, కానీ పాల కంటే పన్నీరే ఎక్కువ కాస్ట్. అదే పాలు ఇంకా ఖరాబ్ అయితే చీజ్ అవుతుంది. అది పన్నీర్ కంటే ఇంకెక్కువ కాస్ట్. మనం చేసే లాస్ కూడా ఇలానే వాల్యూ యాడ్ చేస్తుంది. పాలు పలిగాయని వదిలేస్తే పన్నీర్ రాదు. మీరు లాస్ అయినామని మన ఆలోచనని ఆపేస్తే ఏది రాదు. లాస్ అయిన దగ్గరనే ఇంకెక్కువ వాల్యూ పెంచే ఐడియాస్ వస్తాయి చిచ్చాస్. నేను చెప్పింది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇది ఇయాల్టి సంగతి. మళ్ళీ డే 4 వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇక ఉంటా మరి. బాయ్.